ఆర్బీఎస్కే టీమ్స్ ఏవైతే మనకి ఆర్బీఎస్కే టీములన్నీ కూడా స్కూల్స్ అన్ని విజిట్ చేసి గారు అందరి కార్యక్రమాల మధ్య సాదర మరియు విశిష్ట అతిథులు గౌరవ మంత్రివర్యులకి కలెక్టర్ గారికి అందరికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. థ్యాంక్ఫుల్ మను సార్కి అయితే. మను సార్ ఇంత ఎక్స్పోజర్ ఇచ్చారు, శంకర కోసం తెలియపరిచారు అందరికి. స్పెషల్లీ మంత్రివర్యులకి అయితే చాలా అనమాట. ప్రతి చోటకి ఏ విధంగా హెల్ప్ అవుతుందో నేను శివశ్రుతిక శ్రీలక్ష్మి పుష్కల హాస్పిటల్ ఒక క్యాంపు నిర్వహించి దాదాపు 300 మందిని పరీక్ష చేసి అందులో 129 మందినో 130 మందినో వాళ్ళకి అద్దాల అవసరము, ఆపరేషన్ అవసరం అనేది చెప్పడం జరిగింది. మరి అందులో కొంత అన్నిటికంటే ఇలా ఆరోగ్యం బాగుండాలనేటువంటి అందరి ఆలోచన. ఆరోగ్యం బాగుంటేనే మనం ఎవరి పని కానీ వాళ్ళు చేసుకోగలుగుతాం. లేకపోతే కొంత శక్తి ఉంటే మనం ఏదైనా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చిన్నపిల్లలకి అద్దాలు వస్తాయి. ఇప్పుడు జనరల్ గా చాలా పెద్ద వయసు వస్తే అద్దాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండే. వాటి కొంత తిండి లోపల కూడా ఆహారం మార్చాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో మేమీ జాగాలలో కొద్ది ఆకుకూరలు అవన్నీ వేసుకొని కొంత క్యూర్ అంటే దయచేసి అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయం లోపల ఎవరికి వారే ప్రభుత్వం వచ్చి మేము ఆరోగ్యాన్ని కాపాడదు. మీకు మీరు మరి శంకర్ హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు ఈరోజు కళ్ళు అన్నిటికంటే నేత్రం అనేటువంటి చాలా ముఖ్యం. కళ్ళు ఒకసారి ఊహించుకోండి, కళ్ళు లేకుండా ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. మనం కనిపించేది కానీ, మనం చూసేది కానీ, మనం పోయేది కానీ అన్ని రకాలుగా ఇలా మనం ఇంత స్వేచ్ఛగా మన కళ్ళతో వీక్షించగలుగుతున్నాం. అటువంటి కళ్ళకు ప్రమాదం వస్తుంది, బలహీన పడుతున్నాయి అన్నప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు మీ పుస్తకాల్లో కూడా కళ్ళకు సంబంధించి ఆహారాలు మనం తింటా ఉన్నాం కాబట్టి గతంలో మంచి నేచురల్ ఫుడ్స్ తింటుంటే ఇప్పుడు అంతా కూడా ఆరోగ్యాలు ఫర్టిలైజర్తో వస్తున్నటువంటి కాబట్టి కొంత శరీరం మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఏది ఏమైనా ఈరోజు మరి శంకర్ ఐ హాస్పిటల్ సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు యాక్చువల్ ఎలక్షన్